హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పంచాయతీ సెక్రటరీ పోస్టులకు లైన్ క్లియర్ అయితే రావడం జరిగింది. దాదాపుగా 172 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. కమిషనర్ ఆఫీసర్ నుంచి జిల్లాలకు చేరినటువంటి లిస్టులు, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు నిరీక్షణను ఎట్టకేలకు తెరరేపింది. సో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే నియామక ప్రక్రియలను ప్రభుత్వం అయితే ఈరోజు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి. న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ధృవీకరించిన మెరిట్ జాబితాను పంచాయతీరాజ్ కమిషనర్ ఏదైతే దివ్య గారు బుధవారం ఆయా జిల్లాలకు కలెక్టర్లకు పంపించడం జరిగింది. సో దాదాపుగా ఈ స్పోర్ట్స్ కోటా వివాదము ఎప్పటి నుంచో ఉన్నది. సో మొత్తం 172 పోస్టులు గాను మనకు ఏ డిస్టిక్లో సంబంధించినటువంటి ఏదైతే స్పోర్ట్స్ కోటా సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో చూడండి ఒకసారి. రాష్ట్రంలో మొత్తం 172 పోస్టులు భర్తీ చేయనున్న అందులో ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెంలో 7, జగిత్యాలలో 5, జనగంలో 4, జయశంకర్ భూపాలపల్లి, అదేవిధంగా ములుగులో 6, జోగులాంబ గద్వాలో 3, కామారెడ్డిలో 8, కరీంనగర్లో 4, ఖమ్మంలో 9. సో ఇట్లా మనకు మొత్తం మీద రంగారెడ్డిలో 7, సంగారెడ్డిలో 8, సిద్దిపేటలో 6, సూర్యాపేటలో 6, వికారాబాద్ 8, వనపర్తిలో 3, వరంగల్ రూరల్ 5, అదేవిధంగా వరంగల్ అర్బన్లో 1, యాదాద్రి భువనగిరిలో 6 పోస్టులు ఉన్నాయి. కోర్టు పెండింగ్లో ఉన్న స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ఏదైతే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఫైల్ను మంత్రి సీతక్క చొరవను తీసుకొని క్లియర్ చేసిందండి. సో 1-2 రోజుల్లో ఉత్తర్వులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో నుంచి ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా వెళ్లడంతో శుక్రవారంలో ఆయా జిల్లాల కలెక్టర్లకు సంబంధించినటువంటి అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉందనేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ 172 పోస్టులు ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఈ 172 పోస్టుల ఖాళీలకు సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో కలెక్టర్ల ఆదేశాలకు తుది లిస్టు రిలీజ్ చేసే కూడా అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. అంటే కోర్టు ఆదేశాల కదలిక టర్మినేటెడ్ అయినటువంటి 98 మంది కొత్తగా పరీక్ష రాసిన వారిని పరిగణనలో తీసుకొని ఖాళీగా ఉన్నటువంటి 172 పోస్టులకు ఏదైతే క్రీడా కోటా నిబంధనల ప్రకారం భర్తీ చేయాలనేసి 2023లో ఏప్రిల్లో హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు 2025 నవంబర్లో రాత పరీక్ష ఫలితాలను ప్రకటించారు. సో అనంతరము గత డిసెంబర్ 29, 30లో ఈ తేదీల్లో అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పరిశీలించారు. సో క్రీడాకారులకు సమర్పించినటువంటి ఫామ్ ఏదైతే ఉన్నదో 1, 2, 3, 4 సర్టిఫికేట్స్ను ఏదైతే సార్ట్స్ కమిషన్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రియారిటీ అప్లికేబుల్, అదేవిధంగా నాట్ అప్లికేబుల్ జాబితాలను కూడా విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నది. ఏదైతే మనకు పంచాయతీ సెక్రటరీ సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో అప్పుడు మనకు 2017 అండ్ 18 ఆ టైంలో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఏదైతే మనకు స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి అంశం ఉన్నదో దీనికి సంబంధించినటువంటి పోస్టులకు అయితే లైన్ క్లియర్ అవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకు జీపీఓ సంబంధించినటువంటి జూనియర్ పర్సనల్ ఆఫీసర్ సంబంధించినటువంటి నియమాలు కూడా మరో 5 నుంచి 6,000 వరకు కూడా నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ మాత్రం 100% అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. అదేవిధంగా ఇంకొక చిన్న విషయం ఏంటిదంటే గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా 200 నుంచి 300 పోస్టులు, దాంతోపాటు గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టులు కనుక చూస్తున్నట్లయితే 800 పైగా పోస్టులు కూడా ఈసారి వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. అంటే దాదాపుగా ఇటు గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు మిగతా ఎస్ఐపిసి, మిగతా డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ అయ్యే ప్రక్రియ అయితే దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది. ఏదైనా సరే ప్రభుత్వము లైన్ క్లియర్ చేస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నియామకాలు అయితే చేపట్టడం జరుగుతుంది. ఇదే అండి మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి లైన్ క్లియర్ అయితే రావడం జరిగింది. 172 ఖాళీల భర్తీకి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగిందండి. సో ఇది మొత్తం మీద ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.